చూస్తున్నారు రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పటికే టర్కీలో జరిగిన శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. ఏదైతే ఉక్రెయిన్ ఒక 2 రోజుల క్రితం ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందో ఆ దాడి చేసి ఉక్రెయిన్ చాలా పెద్ద తప్పు చేసిందంటూ కూడా పుతిన్ వ్యాఖ్యానించారు. సో దీంతో ఏదైతే టర్కీలో రెండోసారి జరిగిన శాంతి చర్చలు కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. దీంతో పరస్పర దాడులకు కూడా రెండు దేశాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ యుద్ధమే జరిగితే కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో ఇప్పటికే రష్యా భారీగా నష్టపోయింది. 40కి పైగా విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే డ్రోన్ దాడుల ద్వారా ఉక్రెయిన్ చాలా పెద్ద తప్పు చేసిందని కూడా పుతిన్ చెప్పడం జరిగింది. అంతర్జాతీయ యుద్ధానికి తెరలేపినట్లు కూడా ప్రకటించారు. అయితే ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే 34% వైమానిక శక్తిని ఆ దాడుల్లో రష్యా నష్టపోయింది. వీటి విలువ సుమారు $700 కోట్ల ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. సో దీంతో ఏవైతే ఉక్రెయిన్ దాడి చేసిందో ఆ దాడి తర్వాత రష్యా చాలా పెద్ద స్థాయిలో నష్టపోయింది. డ్రోన్లతో దాడికి దిగింది ఉక్రెయిన్. గత 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఉక్రెయిన్ ఇంత పెద్ద స్థాయిలో దాడికి దిగలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఉక్రెయిన్ ఈ దాడులకు దిగింది. అయితే ఒకసారి ఆ దాడికి సంబంధించిన విజువల్ చూద్దాం. రష్యాపై ఉక్రెయిన్ చేసిన అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దాదాపు 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ రకమైన దాడి ఇదే ఫర్ ది ఫస్ట్ టైం ఉక్రెయిన్ రష్యాపై చేయడం జరిగింది. అయితే రష్యాలోని వ్యూహాత్మక స్థాయిలో ఉన్న సుదూర వైమానిక స్థావరాలపైన కూడా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా అణు సామర్థ్యం కలిగిన బాంబర్లే ప్రధానంగా లక్ష్యంగా నిలిచాయి. సో ఈ దాడిలో 40కి పైగా రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దాదాపుగా $7 బిలియన్ల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మాస్కో కూడా ఈ దాడిని ధృవీకరించింది. అయితే టర్కీలోని ఇస్తాంబుల్లో కూడా శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. సో దీంతో యుద్ధ మేఘాలు ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కలీగ్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, ప్రజెంట్ ఇప్పుడు రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఒకవేళ యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? అండ్ ఆల్సో శాంతి చర్చలకు సంబంధించి ఎందుకు విఫలమయ్యాయి? అండ్ ఆల్సో అమెరికా ఇప్పుడు ఏం చేయబోతుంది? అంటే మొదటి నుంచి కూడా ఈ శాంతి చర్చలు పెద్దగా ఫలితం ఇవ్వలేదని చెప్పాలి. రష్యా ఉక్రెయిన్ మధ్య తుర్కీ ఇస్తాంబుల్ వేదికగా తుర్కీ దేశంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలు కూడా ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయ్యాయని చెప్పాలి. అంటే ఇప్పటికే 3 ఏళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతుంది. దీనికి ముగింపు పలికేందుకు చేపట్టిన ప్రయత్నాలు అయితే మళ్ళీ విఫలమయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే తుర్కీలో ఇస్తాంబుల్లో సిరగాన్ ప్యాలెస్ లో జరుగుతున్నటువంటి ఈ 2వ విడత చర్చలు కూడా ఎలాంటి స్పష్టమైన ఫలితాలు ఇవ్వలేదు. కారణం పరస్పరం దాడులు చేసుకోవడం. మొన్న రష్యా అధ్యక్షుడు టార్గెట్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎయిర్ కాన్వాయ్ టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ ఎక్కడైతే అటాక్స్ కి ప్లాన్ చేసిందో దాంతో ఒక్కసారిగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై పరస్పరం అంటే బాంబు దాడులకు దిగుతున్న పరిస్థితి. ఇటు ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది. స్పైడర్ వెబ్ పేరుతో భీకర దాడులు చేసింది. రష్యా పూర్తి సైనిక సామర్థ్యాన్ని కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ చర్చల కంటే ఒక రోజు ముందే ఉక్రెయిన్ భారీ వైమానిక దాడికి పాల్పడి రష్యా వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో చర్చల వాతావరణం అయితే పూర్తిగా
చెడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ పరిణామం చర్చలపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపింది. ముఖ్యంగా అంటే తుర్కీ విదేశాంగ మంత్రి ఫిదాన్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ చర్చల్లో అటు ఉక్రెయిన్ తరపున ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తుం పాల్గొన్నారు. రష్యా తరపున పుతిన్ సలహాదారు మెడిన్స్కీ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా అంటే ఈ చర్చల్లో కాల్పుల విరమణకు సంబంధించే చర్చ జరిగినప్పటికీ ఇక్కడ ఎలాంటి డీల్ కుదరలేదు, ఎలాంటి ఒప్పందం కుదరలేదు అనే అంశం చాలా స్పష్టమవుతుంది. అంటే ఓవైపు అటు శాంతి చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు ఇటు పరస్పరం దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. మరి అంటే భయంకరంగా ఉక్రెయిన్ కూడా పూర్తిగా ఆ స్పైడర్ వెబ్ తో జరిగినటువంటి దాడులు ఒక్కసారిగా రష్యా కూడా పసిగట్టలేకపోయింది. ఎందుకంటే అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగినటువంటి రష్యా S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగినటువంటి రష్యా కూడా ఒక్కసారిగా ఆ దాడులను పసిగట్టలేక చాలా వరకు నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే రెండు దేశాల మధ్య ఈ చర్చలకు సంబంధించి కాల్పుల వినపై ఎలాంటి స్పష్టత రాకపోయినా యుద్ధ ఖైదీల మార్పిడికి సంబంధించి అయితే అంగీకరించిన పరిస్థితి కనబడుతుంది. మీకు తెలిసిందే గతంలో కూడా 1000 మంది యుద్ధ ఖైదీల మార్పిడికి సంబంధించి ఇటు చర్చలు జరుగుతున్న క్రమంలో అటు రష్యా ఉక్రెయిన్ మధ్య ఇటు గొడవలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఈ చర్చల అనంతరం లిథువేనియాలో ఉన్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే దీనిపై రియాక్ట్ అయ్యారు. ఎక్కువ మంది యుద్ధ ఖైదీల విడుదలకు సంబంధించి చొరవ తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉక్రెయిన్ అయితే సంబరాల్లో ఉంది. వాస్తవానికి తాము జరిపిన దాడిలో రష్యా భారీ నష్టాన్ని చవిచూస్తుందంటూ ఉక్రెయిన్ అయితే ఒక రకంగా ఆనందంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 1.5 ఏళ్ల నుంచి ఒక ప్లానింగ్ చేస్తున్నారు రష్యాపై ఉక్రెయిన్ చేపట్టిన ఇది అత్యంత పెద్ద దాడి అని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ఈ 3 ఏళ్లలో అతిపెద్ద భారీ దాడిగా చెప్పొచ్చు. దాదాపు 117 డ్రోన్లను వినియోగించారు. ఈ దాడుల వల్ల రష్యా వైమానిక సామర్థ్యం దాదాపు 34% డ్యామేజ్ అయినట్టుగా ఇటు జెలెన్స్కీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా డ్రోన్లను చెక్క పెట్టెల్లో పెట్టి మరి చాలా అత్యంత రహస్యంగా రష్యాపై అటాక్ చేయడము, రష్యన్ స్పైస్ కానీ, రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, రష్యన్ సైనిక బలగాలు కానీ ఏవి గుర్తించలేని పరిస్థితుల్లో చాలా పక్కాగా దాడి చేశారని చెప్పొచ్చు. సో ఈ దాడి సెక్యూరిటీ సర్వీసెస్, రష్యన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫీస్ పక్క నుంచే ప్రయోగించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇది అత్యంత పెద్ద దాడి, ఈ 3 ఏళ్లలో కూడా అత్యంత పెద్ద దాడిగా చెప్తున్నారు. సో ఈ రకంగా రష్యాకి అయితే చాలా డ్యామేజ్ అయితే జరిగింది. సో మొత్తం మీద ఉక్రెయిన్ అయితే విజయం సాధించామనే ధోరణిలోనే ప్రస్తుతం కనబడుతోంది. సో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగింది. సో ఆ రకంగా ఇప్పుడైతే ఉక్రెయిన్ ఈ దాడిని ఒక గణనీయమైన విజయంగానే చెప్తోంది. సో ఆ రకంగా ఉక్రెయిన్ రష్యా మధ్య ప్రస్తుతానికి ఈ జరుగుతున్నటువంటి దాడుల పరంపర నేపథ్యంలో మరి ఇరు దేశాల మధ్య నిజంగా మళ్ళీ శాంతి చర్చలు కానీ, శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కానీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సానుకూలమైన వాతావరణం ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సింది. ఓవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా జోక్యం చేసుకుంటూ ఈ శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించి ఇరు దేశాలను కూడా బెదిరింపు ధోరణిలో వెళ్తున్నారు. అటు పుతిన్ కూడా పిచ్చివాడిగా అభ్యర్థిస్తున్నాడు, మరోవైపు జెలెన్స్కీని కూడా బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఇద్దరు దారిలోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. ట్రంప్ వ్యాఖ్యల్ని ఇటు పుతిన్ కూడా ఏమాత్రం లెక్కలకు తీసుకోవట్లేదు. క్రెమ్లిన్ వైపు నుంచి కూడా చాలా ఘాటుగా అటు వైట్ హౌస్ కి రియాక్షన్ అనే పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇరు దేశాలు ఇప్పుడు డైరెక్ట్ గా డ్రోన్ అటాక్స్ చేసుకోవడం, పరస్పరం మిసైల్స్ తో బాంబింగ్ చేసుకోవడం, ఆ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి మళ్ళీ రష్యా ఉక్రెయిన్ పరిస్థితి ఏం జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే అటు రష్యా కూడా అణుదాడులకు సిద్ధమవుతుందనే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అటు ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు, మరికొన్ని పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు బాధ్యతగా నిలుస్తామంటూ బాహాటంగా ప్రకటనలు చేయడం. సో ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతుంది, భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు పునరుద్ధరించబడతాయా లేదా ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం చూడాల్సిందే. సో మొత్తం మీద ఇస్తాంబుల్ వేదికగా జరిగినటువంటి శాంతి చర్చలు అయితే పెద్దగా ఇక్కడ ఫలితాలను ఇవ్వలేదని చెప్పాలి. సో ఇటు చర్చలు ఓవైపు జరుగుతున్నాయి, ఇటు మరోవైపు పరస్పరం రెండు దేశాలు కూడా దాడులు చేసుకుంటున్న ఈ నేపథ్యంలో మరి అంటే ఇంకా ఏమైనా శాంతి చర్చలకు సంబంధించి ఏదైనా పురోగతి ఉంటుందా, భవిష్యత్తులో ఈ దాడులు కంటిన్యూ అవుతాయా, ఇంకా ఎలాంటి దాడులు కొనసాగుతాయి, ఇటు రష్యా వైపు నుంచి కానీ ఉక్రెయిన్ వైపు నుంచి కానీ పరస్పరం భీకర దాడులు కొనసాగిస్తే ఇది అణుయుద్ధానికి పరిణమిస్తుందా, అణిదాడి కూడా జరగబోతుందా, రష్యా సిద్ధమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి పరిస్థితులు తలెత్తాయని ఓవైపు కొంత ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో చూడాలంటే భవిష్యత్తులో ఈ చర్చల ప్రక్రియ ఇంకా ముందుకు సాగుతుందా లేదంటే ఇక్కడికే ఈ పరస్పరం ఇంకా కొద్ది రోజుల పాటు యుద్ధం కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పడుతున్న అడుగులు తడబడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య టర్కీలో జరిగిన 2వ విడతల చర్చలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అంతకుముందు రోజే రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి చేసి వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేయడంతో ఆ టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో యుద్ధ వాతావరణం కూడా మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. దాని ప్రభావం చర్చలపై కూడా పడింది. ఇస్తాంబుల్లోని సిర్గన్ ప్యాలెస్లో టర్కీ విదేశాంగ మంత్రి
హకన్ ఫిదాన్ అధ్యక్షతన సోమవారం రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ షరతులపై కూడా వారు చర్చించారు. అవి ఎలాంటి రిజల్ట్స్ని కూడా చూపించలేదు. సో చర్చల్లో ఉక్రెయిన్ తరపున రక్షణ మంత్రి రుస్తెమ్ ఉమేరోవ్ అదేవిధంగా రష్యా తరపున పుతిన్ సలహాదారు వాల్దిమిర్ మెడిస్కిన్ పాల్గొన్నారు. తొలి విడత చర్చలు మే 16న ఇస్తాంబుల్లోనే జరిగాయి. అందులో కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోయినా యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరింది. అయితే సోమవారం నాటి చర్చల అనంతరం ఏదైతే దీనికి సంబంధించి కూడా లిథువేనియాలో ఉన్న జెలెన్స్కీ స్పందించారు. మరింత మంది యుద్ధ ఖైదీల విడుదలకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఏడాదిన్నరగా ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేసిందో దానికి చాలా నెలల నుంచి అంటే 1 సంవత్సరం పైనుంచే కూడా ఉక్రెయిన్ ప్రణాళిక వేసి ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో రష్యా భారీగానే నష్టపోయింది. 117 డ్రోన్లను ఉక్రెయిన్ వినియోగించింది. రష్యా వైమానిక బలంలో 34% ధ్వంసం చేశామని కూడా జెలెన్స్కీ చెబుతున్నారు. అయితే చెక్క కంటైనర్లలో చాలా పకడ్బందీగా చాలా ప్లాన్ వేసి రష్యాలోకి డ్రోన్లను తీసుకెళ్లిన ఉక్రెయిన్ ఆ దేశ సెక్యూరిటీ సర్వీసెస్ కార్యాలయం సమీపంలో నుంచే వాటిని ప్రయోగించిందంటే ఎంత వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ దాడి చేసిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో S-400 లాంటి డిఫెన్స్ సిస్టమ్ ఉన్న రష్యా ఉక్రెయిన్ చేసే దాడులను కనిపెట్టలేకపోయిందంటే ఉక్రెయిన్ ఏ రకంగా ప్లాన్ చేసిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రజెంట్ దీంతో ఒకవైపేమో శాంతి చర్చలకు సంబంధించి ఎలాంటి రిజల్ట్ బయటికి రాలేదు, మరోవైపేమో ఉక్రెయిన్ దాడి చేసింది. దీంతో అమెరికా ఏదైతే శాంతి చర్చలకు సంబంధించి అటు ఉక్రెయిన్ని ఇటు రష్యాని కూడా అమెరికా వార్న్ చేస్తుంది. అయినప్పటికీ కూడా అటు రష్యా కూడా వెనక్కి తగ్గట్లేదు. సో దీంతో ఈ ఏదైతే ఇప్పుడు 2 దేశాల మధ్య జరుగుతున్న టెన్షన్ వాతావరణమో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో నిజంగా చాలా టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది.